సద్గురు జగ్గి వాసుదేవ్ ఈషా ఫౌండేషన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై సీజేఐ ధర్మాసనం స్టే ఇచ్చింది. ఆశ్రమంలో పోలీసుల సోదాలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈషా యోగా కేంద్రంలో నిర్బంధించినట్టు ఆరోపణలు వచ్చిన ఇద్దరు యువతులతో ఆన్లైన్లో మాట్లాడారు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్. తమ ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నట్టు వారు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ యాక్షన్పై స్టే ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఈషా ఫౌండేషన్పై దాఖలైన పిటిషన్లను తామే విచారిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. తన ఇద్దరు కూతుళ్లను బలవంతంగా సన్యాసులుగా మార్చి నిర్బంధించారంటూ ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈషా ఆశ్రమంపై నమోదైన అన్ని కేసుల వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో 150 మంది పోలీసులు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ యోగా కేంద్రంలో సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా అయింది. ఈ ఆరోపణలను ఖండించిన ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.